కేసులో బిగ్ హింట్ ఇచ్చింది ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మర్డర్ జరిగిన రోజు వర్క్ ఫ్రం హోమ్ చేశాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి. సహస్ర ఇంటి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉంటాడు అతను. అయితే సహస్ర ఇంటి నుంచి ఆ బాలుడు బయటికి రావడం గమనించాడు అతను. లకీలీ అతను ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల, ఇంట్లోనే పని చేస్తూ ఉండడం వల్ల ఆ విషయాన్ని అతను గమనించాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలుడు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం, పక్క బిల్డింగ్ లో 15 నిమిషాలు దాక్కోవటం గమనించాడు. ఇదంతా కూడా ఆ ఉద్యోగికి సస్పీషియస్ గా అనిపించింది. ఆ తర్వాత సహస్ర మర్డర్ జరిగింది అనే విషయం వార్తల్లో వచ్చింది. తర్వాత ఇంటి చుట్టూ కూడా అందరూ పోగైపోయారు. విషయం బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగికి డౌట్ వచ్చింది, బాలుడు ఆ ఇంట్లో నుంచే కదా వచ్చాడు, ఈ 15 నిమిషాల పాటు ఈ బిల్డింగ్ లో దాక్కున్నాడు కదా. సో ఆ ఉద్యోగికి కాస్త సస్పీషియస్ గా అనిపించడంతో వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అతను. సో పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి పోలీసులు కూడా కూపిలాగారు. అదే సమయంలో ఇతను ఆ ఇంటి ముందు తచ్చాడినటువంటి చిన్న క్లూ కూడా దొరికింది. దీంతో పోలీసులు కూపిలాగటంతో విషయం మొత్తం కూడా బయటపడింది. ఈ మైనర్, ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అనే విషయం బయటకొచ్చింది. అయితే ఆ లెటర్ ఎలా స్వాధీనం చేసుకున్నారో మనం మాట్లాడుకుందాం. ఇంటి సజ్జ మీద ఆ లెటర్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బట్టలు, లెటరు, కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి క్రైమ్ సినిమాలు చూసే అలవాటు ఉన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలుడు పోలీసులకి తెలిపాడు, తను క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూస్తాను, నాకు ఆ అలవాటు ఉంది, క్రైమ్ సినిమాలు చూస్తాను అని చెప్పినట్టుగా అర్థమవుతోంది. అయితే బాలుడు ఒక్కడే ఇదంతా చేశాడు, ఇతనే రాసుకున్నాడు, స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ప్లాన్ అనేది అంటే మాత్రం ఎవరికి నమ్మశక్యం కాలేదు. అందరికీ కూడా ఒక బాలుడు ఇలా చేయగలుగుతాడా, ఒక పిల్లాడు చదువుకునే స్టూడెంట్, 10th క్లాస్ స్టూడెంట్ ఇలా చేయగలుగుతాడా అనే అనుమానం అయితే ఉంది. ఆ పిల్లాడు చేశాడు అంటే ఎవరు నమ్మని పరిస్థితి కూడా. నేబర్స్ కూడా బాలుడు చేస్తుంటాడని మేము అనుకోము, ఆ పిల్లోడు తిరిగాడు అనని చెప్పిన సందర్భం. అతను రాసుకున్న నోట్ మీరు ఒకసారి పరిశీలిస్తే సహస్ర ఇంట్లోకి వెళ్ళాలి, స్టెప్ 1. రెండోది, ఇంట్లో గ్యాస్ సిలిండర్ని టేబుల్ మీద పెట్టాలి. ఆ తర్వాత దేవుడి పటం వెనుకున్నటువంటి మనీ తీసుకోవాలి. ఆ 80,000 రూపాయలు అక్కడ ఉన్నాయని అతనికి తెలుసట. అందుకనే దొంగతనం చేయడానికి వెళ్ళాడు. దొంగతనం చేయడమే మొదటి ప్లాన్. అసలు ప్లానే దొంగతనం చేయడం, ఆ డబ్బులు తీసుకుని రావటం. మూడోది, ఆ మనీ తీసుకున్న తర్వాత 4 గ్యాస్ లీక్ చేయాలి. గ్యాస్ లీక్ చేసి బయటికి వచ్చేసేయాలి. ఇది ప్లాన్. కానీ ఆ ప్లాన్లో చేంజెస్ వచ్చాయి. ఎందుకు అంటే సహస్ర ఆ రోజు ఇంట్లో ఉంది. అప్పుడు ఇతను డబ్బు తీసుకుని వెళ్ళిపోయే సమయంలో సహస్ర వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. సహస్ర చెప్పేస్తుందేమో అని భయపడ్డాడో ఏమో, అమ్మాయిని చంపేయాలనుకున్నాడు, విషయం బయటికి రాకుండా చేయాలనుకున్నాడు. అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు. కానీ ఏమో చనిపోయిందా లేదా, ఒకవేళ బతికుంటే విషయం బయటకు వస్తుంది అనుకున్నాడేమో. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మీద అతి కిరాతకంగా దాడి చేసి కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి వెళ్ళి ఆ పక్కనున్న బిల్డింగ్ లో ఒక 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. ఇలా దాక్కోవడం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగి చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీరు చూస్తున్నారు హంతకుడు ఉంటున్న ఇల్లు, మీరు చూస్తున్నారు ఒక పక్కన సహస్ర ఇల్లు చూస్తున్నారు, కాస్త నియర్ బైగా ఉన్నాయి. ఇతని మీద పక్కనున్న పిల్లాడు కాబట్టి ఎవరు కూడా అనుమానించే ప్రసక్తే లేదు. చిన్న పిల్లాడి మీద ఎవరు అనుమానిస్తారు చెప్పండి? ఒక పిల్లని హత్య చేసేస్తాడు అని ఊహిస్తారా? లేదు కదా. అందుకనే ఎవరికి అనుమానం కూడా రాలేదు. పక్కనే కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్లు. రైట్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఒక బిగ్ హింట్ అయితే ఇచ్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మనకు తెలుస్తోంది. అతనికి ఎలా అనుమానం కలిగింది ఈ బాలుడి మీద? బికాజ్ ఎవరికి కూడా పిల్లాడి మీద అనుమానం కలిగే ఛాన్స్ ఉండదు కదా, పిల్లాడు చేస్తుంటాడని. లేదా ఆడుకుంటూ ఈ బిల్డింగ్ నుంచి దూకి ఆ బిల్డింగ్ కి వెళుతూ ఉంటారు పిల్లలు, అలా వెళ్ళుండొచ్చు అని అనుకోవచ్చు కదా. కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి డౌట్ కలగడానికి రీజన్ ఏంటి? అంటే ఈ కేసులో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా పనిచేసిందని చెప్పడం కోసం ఈ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరా, టెక్నికల్ ఎవిడెన్స్ ఏది కూడా ఈ కేసులో కీలకం కాలేకపోయింది, ఎక్కడ కూడా దొరకలేదు. కానీ సడన్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే రోజు తాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో ఆ ఇంటి బాల్కనీ అయితే, ఈ అబ్బాయి అంటున్న ఇంటి బాల్కనీ అయితే ఉందో ఆ బాల్కనీని ఆనుకొని ఆపోజిట్లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇల్లు ఉంది. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఆ కిటికీ నుంచి అపోనెంట్లో ఆ బాలుడు ఒక 15 నిమిషాల పాటు నిలబడడం, ఆ తర్వాత జంప్ చేసి రావడం, అక్కడ కొంచెం దూరంగా దాక్కునే ప్రయత్నించడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఇది ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ అబ్బాయి ఈ రకంగా వ్యవహరించాలనే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఆ విషయాన్ని బేస్ చేసుకొని పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. కానీ ఇంకొక విషయం, ఈ బాలుడే పోలీసులు ఆ రోజు అందరు చుట్టుపక్కల వాళ్ళని
దర్యాప్తు చేసిన సమయంలో నాకు పెద్దగా శబ్దం వినిపించింది డాడీ అని 3 సార్లు లోపలి నుంచి శబ్దం వినిపించిందని కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే స్టేట్మెంట్ అంటే పోలీసు ఇంట్రాగేట్ చేసిన సమయంలో చెప్పాడు. సో ఆ చెప్పిన వ్యక్తే ఈరోజు అక్యూజ్డ్గా తేలాడు. ఇది ప్యూర్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్. పోలీసులు ఇంకా స్టిల్ ఈ కేసులో, ఎందుకంటే టెక్నాలజీ మారిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కేసులన్నీ కూడా సీసీ కెమెరాల ద్వారా ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషులు ఇచ్చిన సమాచారంతో ఐడెంటిఫై చేసి అనుమానం వచ్చి చేసిన కేసుగా చాలా కాలం తర్వాత రీసెంట్ కేసుగా ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగిన ట్రేస్ చేసిన కేసుగా చెప్పుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ చెప్పిన సాఫ్ట్వేర్ ఇంజనీరే ఈ ఎంటైర్ ఈ కేసులో ట్రేస్ చేయడానికి ఉపయోగపడ్డాడు. ఈరోజు ఉదయం పూట అనుమానం వచ్చి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారాన్ని మరొకసారి వెరిఫై చేస్తూ ఆ బాలుడి ఇంటికి వెళ్ళి ఇల్లంతా కూడా సెర్చ్ చేసిన సమయంలో ఇంటి సజ్జపైన లెటర్ దొరకడం, ఆ లెటర్ని చదివిన తర్వాత పోలీసులకు క్లియర్గా అర్థమైపోయింది. స్టార్టింగ్ నుంచి ఈ మొత్తం మిషన్ డన్ అంటూ ఆయన చేసినటువంటి ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా అర్థమైన తర్వాత సో అతని కస్టడీలోకి తీసుకుంటే ఇంట్లో బట్టలు, కత్తితో పాటుగా ఆ బెడ్షీట్ అంతా కూడా మొత్తం కూడా అన్ని వస్తువులు కూడా దొరికాయి. సో ఓవరాల్గా అయితే పోలీసులు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసుని ట్రేస్ చేశారు. దాంతో భాగంగానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటుగా అతను పోలీసులకు 3 సార్లు సౌండ్ వచ్చింది డాడీ అంటూ వినిపించిందని చెప్పినటువంటి ఇవన్నీ చూసి ఆ బాలుడు వైపు అనుమానం వెళ్ళింది. ఇంటి పక్క నుంచి దూకడానికి స్కోప్ ఉంది. 3 ఎయిర్టెల్ డిష్లు ఏవైతే పెట్టినారో వాటి నుంచి దూకడానికి ఈజీగా స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రూట్లో ఎవరైనా వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఆ రూట్లో వచ్చినటువంటి వ్యక్తి ఈ బాలుడు అవ్వడం, అక్కడ చూసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇదే సమాచారం చెప్పడంతో సో ఓవరాల్గా విషయాలన్నీ క్రోడీకరించినటువంటి పోలీసులు ఈ డౌట్ సస్పెక్ట్ అంతా కూడా ఈ బాలుడిపైన వచ్చి వెరిఫై చేస్తే ట్రేస్ చేస్తే ఈ విషయం బయటకు వచ్చింది. సో ఓవరాల్గా ఈ కేసు ట్రేస్ అవ్వడానికి మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్సే కారణం. పోలీసులు అనేక మందిని అడిగి తెలుసుకుంటున్నప్పుడు వచ్చిన సమాచారంతో లీడ్తో ఎస్ఓటీ పోలీసులు చేసిన ఆపరేషన్లో భాగంగానే ఈ బాలుడైతే దొరికాడు. విజయ్, ఇప్పుడు ఆ బాలుడి తల్లిదండ్రులతో పోలీసులు ఏమైనా మాట్లాడారా? ఇతను రాసుకుంటున్నప్పుడు వాళ్ళు చూడలేదా? ఆ పేపర్ వాళ్ళు గమనించలేదా? అలాగే అసలు ఇతనికి ఇలాంటి మైండ్ సెట్ ఉందని వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి అనిపించలేదా? డౌట్స్ వస్తాయి కదా, పేరెంట్స్ గమనిస్తూ ఉంటారు కదా బేసిక్గా. అతను క్రైమ్ సినిమాలు కూడా చూస్తాను నేను అని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి. ఇతను క్రైమ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడా? అవే ఇంపాక్ట్ చూపించాయా? కావచ్చు, చేజింగ్ కావచ్చు, యాక్షన్కి సంబంధించినటువంటి ఎక్కువ చూసేవాడిని. తను హర్రర్ సినిమాల్ని చూసాన విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇతను చేసినటువంటి ఈ పని ఏమైతే ఉందో దీంట్లో డబ్బుల కోసం చేస్తున్నా కూడా డబ్బుల తీసుకొని బయటపడడానికి వేసిన స్కెచ్ ఈ ఆపరేషన్ డన్. ఆయన మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆపరేషన్ డన్ అంటూ కంప్లీట్ చేస్తున్నాడు. సో స్టార్టింగ్ నుంచి ఆపరేషన్ అయిపోయేంత వరకు కూడా ఆ మధ్యలో పార్ట్ అంతా కూడా దొంగతనం చేసి దొరకకుండా ఉండాలంటే ఇంటినే బ్లాస్ట్ చేయాలన్న, గ్యాస్ లీక్ చేసి ఇంటినే బ్లాస్ట్ చేయాలన్న ఆలోచన అయితే ఉందో ఖచ్చితంగా కొంత ఈ క్రైమ్ హర్రర్ సినిమాలు చూసిన వాళ్ళకే ఈ ఆలోచన వస్తుంది. నిత్యం అదే సినిమాలు చూసి ఆ ప్లాన్గానే చేసినట్టుగా తెలుస్తున్నారు. దాన్ని మెటీరియలైజ్ చేయడం అంటే పేపర్ పైన రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కావచ్చు, ఈ మెటీరియలైజ్ చేసి దాన్ని ప్లాన్ చేసి ఈ ప్లాన్లో ఎక్కడ కూడా మర్డర్ ప్లాన్ లేదు. కేవలం కట్ చేయాలి, కట్ చేసిన దాన్ని ఫైర్ చేయాలి, ఫైర్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని మళ్ళీ గ్యాస్ అంతా లీక్ చేసి బ్లాస్ట్ చేయాలన్నదే ప్రైమరీ ఆలోచన. కానీ దొంగతనం చేసిన విషయం సహస్రకి తెలుసు అన్న ఏకైక కారణంతో 14 సార్లు కిరాతకంగా చంపడం, ఇదంతా కూడా హర్రర్తో పాటు క్రైమ్ సినిమాలు చూసినటువంటి నేపథ్యంలోనే అతనికి మైండ్ సెట్ కలిగి ఉండడం, ఇంత వైల్డ్ ఆలోచనలకు రావడానికి గల కారణంగానైతే తెలుస్తుంది. విజయ్, మరొక విషయం, ఇప్పుడు 4 రోజుల నుండి కూడా మనకి ఈ విషయం తెలీదు పిల్లాడే చేశాడు అని చెప్పి. ఇతను హత్య చేసిన తర్వాత వాళ్ళ ఇంటికే వెళ్ళుంటాడు కదా, ఇంట్లో వాళ్ళకి అతని బిహేవియర్ అనుమానంగా అనిపించలేదా? ఒక మనిషిని చంపేస్తే ఆ భయం ఉంటుంది కదా, ఆ భయం ఉండాలి. అసలు చంపడమే క్రూరత్వము, చంపడానికే భయపడతారు. అసలు ఒక మనిషిని చంపడం ఏంటి? చంపిన తర్వాత ఈ 4 రోజులు ఎలా ఉన్నాడు? ఇతని బిహేవియర్లో తేడాలు గమనించలేదా ఇంట్లో ఉన్న వాళ్ళు? పోలీసులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? ఇప్పుడు పోలీసులు చెప్తున్న ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఏదైతే కత్తి పెట్టాడో ఆ కత్తిని అయితే దాచాడు. కానీ ఇంట్లో ఉన్న కత్తిలో ఏ కత్తి వాడారనేది కూడా పోలీసులకు ముందుగా డౌట్ వచ్చింది. కానీ అసలు హత్యకు ఉపయోగించిన కత్తి అయితే దొరికింది. ఇంట్లో కత్తి సంబంధించి కావచ్చు, ఇంట్లో ఎక్కడ కూడా అనుమానం రాలేదు. ఎందుకంటే ఆ బాలుడు పోలీసులు మర్డర్ జరిగిన రోజు వచ్చి నాకు లోపల నుంచి శబ్దం వినిపించింది, తలుపుల శబ్దం వినిపించింది, డాడీ డాడీ అంటూ 3 సార్లు సహస్ర అరిచిందంటూ పోలీసులకి చెప్పే ప్రయత్నం చేశారు. సో పేరెంట్స్కి కానీ చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ అనుమానం రాలేదు. అనుమానం వచ్చిన ఏకైక వ్యక్తి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏదైతే కొంత డౌట్ వచ్చి ఈ మొత్తంలో ఆ అబ్బాయి 15 నిమిషాల పక్కన నిల్చున్నాడు, దాంతోపాటు అతను దాక్కునే ప్రయత్నం చేశాడు, ఆ గోడ అంతా కూడా దూకే ప్రయత్నం చేశాడు అన్నది
కళ్ళైనా చూశాడు కాబట్టి అతను ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఈ వ్యవహారంలో అసలు విషయం బయటకు వచ్చింది. ఓన్ పేరెంట్స్కి ఎక్కడ కూడా అనుమానం రాలేదు, చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాలేదు, పోలీసులకు కూడా అనుమానం రాలేదు. తాను ఏదో విన్నట్టుగా శబ్దం వచ్చినట్టుగా ఎవరో వచ్చి హత్య చేసిన ఏదైతే ఆ రకంగా సౌండ్ వినిపించింది ఆ దాఖలాలు ఉన్నట్టుగా కూడా బిహేవ్ చేశాడు కాబట్టి పక్కా ప్లాన్డ్గా తాను 14 ఏళ్ళకే ఇట్లాంటి క్రైమ్ చేయడంతో పాటుగా తప్పించుకునేదానికి ముందే ప్లాన్లు వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాకుండానే ఆయన చేసినటువంటి పరిస్థితి ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది. ప్రస్తుతం పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మరింత ఇంట్రాగేషన్ తర్వాత రేపు మీడియా ముందుకి 14 ఏళ్ళ బాలుని ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. డీసీపీ మీరు చెప్తున్నట్టుగా డాడీ అని అరవటం నాకు వినిపించింది, 3 సార్లు గట్టిగా అరిచిన సౌండ్ వినిపించింది అని ఇదంతా స్టోరీ అల్లాడు కదా. కానీ ఇదంతా స్టోరీనే, నిజం వేరే ఉంది అని పోలీసులకి ఎక్కడ అనుమానం కలిగింది? పోలీసులకు ఈ రోజు అనుమానం కలిగింది. నిన్న రాత్రి వరకు ఈరోజు ఉదయం 7 గంటల వరకు కూడా పోలీసులకు 2 యాంగిల్స్ పైన డౌట్ ఉంది. ఒకటి పేరెంట్స్ అయినా చంపి ఉండాలి, లేదంటే కింద ఉన్న సంజీవే చంపి ఉండాలి. ఈ 2 తప్ప ఇంకొక వ్యక్తి వచ్చే అవకాశం లేదనుకున్నారు. కానీ డీసీపీ ఎస్ఓటీ డీసీపీ బాలనగర్ వాళ్ళంతా కూడా ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించే సమయంలో వెనుక నుంచి జంప్ చేసి రావడానికి ఒక స్పేస్ ఉంది. సో ఆ వెనుక నుంచి వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారని చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చారా, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి సో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ఎస్ఓటీ పోలీసులు అంతా కూడా అందరి దగ్గర పోయి ఇన్ఫర్మేషన్ తీసుకునే సమయంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ రోజు ఒక అబ్బాయి అక్కడ 15 నిమిషాలు ఆగడం చూశాను, భయంగా కనిపించాడన్న ఏకైక వర్డ్తో వాళ్ళకి డౌట్ వచ్చి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి చూస్తే ఈ అబ్బాయి ఆల్రెడీ పోలీసులకు స్టేట్మెంట్ ఆ రోజు చెప్పాడు, నాకు సౌండ్ వినిపించిందని. సో ఇతని మీద కూడా అక్కడ మళ్ళీ డౌట్ రాలేదు. కానీ ఎందుకైనా మంచిది ఇల్లంతా కూడా సెర్చ్ చేస్తే ఏదైనా దొరుకుద్దో అంటే ఫస్ట్ ఒక లెటర్ దొరికింది సజ్జ మీద. ఆ లెటర్ని పట్టుకొని అబ్బాయిని ఇంట్రాగేషన్ చేస్తే కత్తి దొరికింది. కత్తి తర్వాత డ్రెస్ మొత్తం అంతా కూడా సీన్ అంతా కూడా ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కేసు ట్రేస్కి మాత్రం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన లీడ్ అయితే ఉపయోగపడింది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.